రోజుకు 3 కోట్లు, నెలకు 100 కోట్లు, ఏడాదికి 1200 కోట్లు. ఇది తిరుమల వెంకన్నకొచ్చే హుండీ ఆదాయం. వేల కోట్ల ఆస్తులు, టన్నుల కొద్దీ బంగారం నిల్వలు, వేల ఎకరాల ఖరీదైన భూములు. ఒకప్పుడు అప్పు చేసి పెళ్లి చేసుకున్న తిరుమల శ్రీవారు ఇప్పుడు కోట్లకు పడగలెత్తాడు. తన భక్తులు సమర్పించే సిరిగల దేవుడిగా ప్రసిద్ధికెక్కాడు. ప్రపంచంలో ఏ ఆలయానికి రానంత హుండీ ఆదాయం తిరుమల శ్రీవారికి రావడానికి కారణమేంటి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. తిరుమల వెంకన్న లక్ష్మీ వల్లభుడే కావచ్చు, కానీ భారీ మొత్తంలో కానుకలు రావడానికి రహస్యం దాగి ఉంది. ఏడుకొండల వాడిని వడ్డీ కాసుల వాడు అని పిలుచుకుంటారు భక్తులు. దీనికి ఓ ఆసక్తికర కథనం పురాణాల్లో చెప్పబడింది. వైకుంఠం వదిలి వచ్చిన లక్ష్మీదేవిని వెతుక్కుంటూ భూలోకానికొచ్చిన శ్రీనివాసుడు పద్మావతిని పరిణయం చేసుకోవాల్సి వచ్చింది. అయితే అందుకు తిరుమల శ్రీనివాసుని వద్ద ఒక్క చిల్లి గవ్వ కూడా డబ్బులుండవు. దీంతో కుబేరుని వద్ద తిరుమల శ్రీవారు అప్పు చేస్తారు. అప్పు చేసి పెళ్లి చేసుకున్న తిరుమల శ్రీనివాసుడు కలియుగాంతం వరకు ఆ అప్పుకు వడ్డీని చెల్లిస్తానని కుబేరునికి మాటిస్తాడు కూడా. అప్పట్నుంచి తిరుమల శ్రీవారు కుబేరునికి వడ్డీ చెల్లిస్తున్నాడనేది చారిత్రక సారాంశం. అయితే శ్రీవారు భక్తుల ఈతి బాధలను తీరుస్తూనే మరోపక్క భక్తుల నుంచి వడ్డీ కాసులను వసూలు చేస్తున్నాడు. ఒకప్పుడు అప్పు చేసి పెళ్లి చేసుకున్న తిరుమల శ్రీనివాసునికి ఆ తర్వాత తన ఆలయంలో దీపాలకు కూడా నూనె లేని పరిస్థితులను చవిచూశాడు. ఆ తర్వాత జరిగిన ఓ ఘట్టం తిరుమల దేవుణ్ణి సిరిగల దేవుడిగా మార్చేసింది. అప్పు చేసిన శ్రీనివాసుడు కోట్లకు అధిపతిగా మార్చేసింది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఉన్న ఆ రహస్యమే ఇప్పుడు కోట్ల రూపాయల హుండీ ఆదాయాన్ని సముపార్జించి పెడుతోంది. తిరుమల క్షేత్రంలో ఎన్నో వైశిష్ట్యాలు గోచరిస్తూనే ఉన్నాయి. మరెన్నో ఊహకందని వాస్తవాలు దాగి ఉన్నాయి. అలాంటిదే తిరుమల శ్రీవారి హుండీ రహస్యం కూడా. తిరుమల శ్రీవారికి కోట్ల ఆదాయం సముపార్జించడానికి తిరుమల శ్రీవారి హుండీలో ఉన్న రహస్యమే కారణం. శ్రీవారికి కోట్లు సముపార్జించి పెడుతున్న హుండీ వెనుక ఓ రహస్యం దాగి ఉంది. ఏదో ఆకర్షణ శక్తి తిరుమల శ్రీవారికి కోట్ల రూపాయల కానుకలను వచ్చేలా చేస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే తిరుమల ఆలయం లోపల ఏదో ఒక మ్యాగ్నెటిక్ పవర్ దాగి ఉంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు తిరుమల స్వామివారి హుండీలో తమ శక్తి కొలది కానుకలను సమర్పిస్తున్నారు. కొందరు నిలువు దోపిడీలు చేస్తుంటే మరికొందరు వడ్డీ కాసులను ముడుపులు కట్టి మరీ తెచ్చి స్వామికి సమర్పిస్తున్నారు. ఇలా తిరుమల స్వామివారి హుండీలో అనుచానంగా కానుకలు వచ్చి పడుతూనే ఉన్నాయి. తిరుమల శ్రీవారి క్షేత్రానికి మచ్చంకుల భగవత్పాదుల వారు విచ్చేసిన సందర్భంలో అక్కడ పరిస్థితులను గమనించి ఆకర్షణ యంత్రాలను ప్రతిష్ఠించారనేది చారిత్రక సారాంశం. 1824 జూలై 25న తిరుమల శ్రీవారి ఆలయంలో హుండీని ఏర్పాటు చేశారు. అంతకుముందు తిరుమలకు వచ్చే భక్తుల నుంచి ముందుగానే కానుకలను వసూలు చేసేవారు. అది చాలదన్నట్టు భారీగా పన్నులు విధించేవారు. ఈ నేపథ్యంలోనే తిరుమల శ్రీవారి సంపదను కొల్లగొడుతున్నారనే ఉద్దేశ్యంతో అప్పట్లో ఈ హుండీని ఏర్పాటు చేశారు. అయితే తిరుమల శ్రీవారి క్షేత్ర సందర్శనకు వచ్చిన ఆదిశంకరాచార్యుల వారు హుండీ కింది భాగంలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని పురాణ ప్రతీతి. అందుకే తిరుమల శ్రీవారి ఆలయంలో ఏర్పాటు చేసిన హుండీలోకి కానుకలను శ్రీచక్రం ఆకర్షిస్తోందని చెప్పుకొస్తారు. 1950వ దశకంలో తిరుమలలో జరిగిన ఆలయ జీర్ణోద్ధరణ సందర్భంగా హుండీ ఉన్న ప్రదేశం ఎత్తు పెంచేందుకు అక్కడ ఉన్న రాళ్లను తొలగించగా అక్కడ శ్రీచక్రం ఉన్నట్లు గుర్తించారు. అందువల్లే తిరుమల ఆలయంలో కళ్యాణోత్సవాలు నిర్వహించే స్థలాలను అటు ఇటు మార్పు చేశారు. కానీ హుండీని మాత్రం అక్కడి నుంచి కదల్చలేదు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వక్షస్థలంలో మహాలక్ష్మి నెలవై ఉన్నందున వల్లే ఈ క్షేత్రంలో అంతులేని సంపద సమకూరుతుందని ప్రాచీన కాలం నుంచి వస్తున్న విశ్వాసం. శ్రీవారి వక్షస్థలంలో నెలకొని ఉన్న శ్రీదేవిని స్థిరరూపి అయిన లక్ష్మీ గారు హుండీ ద్వారా వచ్చే అపూర్వమైన సంపదల సమూహాన్ని చరరూపంలోని లక్ష్మీగాను భక్తులు పూజిస్తారు. అందువల్ల సాక్షాత్తు లక్ష్మీదేవి రూపమైన స్వామివారి హుండీకి ప్రదక్షిణం చేస్తూ వారి శక్తి కొలది కానుకలను సమర్పించుకుంటున్నారు.
శ్రీవారి హుండీ బంగారు వాకిలికి ఉత్తర భాగంలో గల 4 స్తంభాల మధ్యలో ఏర్పాటు చేశారు. నిటారుగా పెద్ద సంచి ఆకృతిలో ఏర్పాటు చేసిన తెల్లటి కాన్వాసు గుడ్డలో పెద్ద రాగి గంగాళాన్ని దించి పైగుడ్డను రోటీ వలె రాళ్లతో కట్టి వేళ్లాడదీస్తారు. ఈ కాన్వాసు గుడ్డపై శ్రీవారి శంఖచక్ర నామాలను చిత్రీకరిస్తారు. భక్తులు వేసే కానుకలు భద్రంగా నేరుగా గంగాళంలోకి పడేలాగా ఏర్పాటు చేసిన ఈ హుండీ గంగాళాన్ని కొప్పెరాని కూడా అంటారు. ఈ హుండీ గుడ్డపై ఉన్న తాళ్లపై 7 టీటీడీకి చెందిన సీళ్లు, అలాగే 6 జియంగార్ల సీళ్లు లక్కతో వేస్తారు. ఈ హుండీని ఏర్పాటు చేసినప్పుడు పరకామణి నిమిత్తం ఇప్పేటప్పుడు అధికారులు ఈ సీళ్లు సరిగ్గా ఉన్నది లేనిది తనిఖీ చేస్తారు. ఇందుకు సాక్ష్యంగా 2 భక్తులు కూడా ఉంటారు. హుండీని రోజుకు 2 సార్లు అంటే మధ్యాహ్న నైవేద్య కాలంలోనూ మళ్లీ రాత్రి ఏకాంత సేవ సమయంలోనూ విప్పదీస్తారు. భక్తుల నుంచి వచ్చే కానుకలు ఎక్కువైన సందర్భంలో హుండీని రోజుకు 3-4 సార్లు కూడా తీసి మారుస్తూ ఉంటారు. ఇలా శ్రీచక్రంలో ఉన్న శక్తి తిరుమల శ్రీవారి హుండీ ఆదాయాన్ని పెంచుతోంది. తిరుమల శ్రీవారికి అనునిత్యం భక్తులు కోట్ల రూపాయల కానుకలను సమర్పిస్తున్నారు. అనుచానంగా ఆభరణాలను బహూకరిస్తున్నారు. వాస్తవానికి తిరుమల శ్రీవారికి ఒకప్పుడు దీపాలు వెలిగించేందుకు కూడా నూనె ఉండేది కాదని పురాణ ఐతిహ్యం. అలాంటిది తిరుమలలో శ్రీచక్ర స్థాపనతో పాటు ఆకర్షక యంత్రాలను ఏర్పాటు చేసిన తర్వాత తిరుమల క్షేత్రం భక్తజన సందోహంగా మారుతోంది. కానుకలతో తిరుమల శ్రీవారి బొక్కసం నిండిపోతోంది. ఇక తిరుమల శ్రీవారికి 1754-55 సంవత్సరంలో జరిగిన ఆదాయం 58,841 రూపాయలు కాక 1835-36 సంవత్సరానికి అంటే దాదాపు 100 సంవత్సరాలకు శ్రీవారి ఆదాయం 1,37,021 రూపాయలకు చేరుకుంది. 1954-55 నాటికి తిరుమల శ్రీవారి వార్షిక ఆదాయం 20,70,358 రూపాయలకు పెరిగింది. 1966-67 నాటికి తిరుమల శ్రీవారి ఆదాయం కోట్లకు చేరింది. ఆ ఏడాది స్వామివారికి 5,72,00,000 రూపాయల వార్షిక ఆదాయం వచ్చింది. ఇక ప్రస్తుతం ఏడాదికి హుండీ ఆదాయం 1,300 కోట్లు దాటింది. ఇలా చెప్పుకుంటూ పోతే తిరుమల శ్రీవారికి హుండీ ఆదాయం 300 సంవత్సరాల్లో వేల నుంచి కోట్ల రూపాయలకు చేరింది. దీనికి కారణం తిరుమల శ్రీవారి ఆలయంలో ఏర్పాటు చేసిన శ్రీచక్రమే అని తెలుస్తోంది.